జగిత్యాల జిల్లా కోరుట్లలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి పలు ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. నిరుద్యోగ యువతీ యువకులను ఇంటర్వ్యూలకు నిర్వహించారు. అనంతరం జాబ్లకు సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యున్సీలో కొరుట్ల టౌన్ లో బ్రహ్మాండంగా 67 కంపెనీలు తరలి వచ్చి మా యువతి యువకుల కోసము జాబ్ మేళా చేస్తున్నాము. ఇవాళ దానికి సపోర్ట్ చేసినందుకు మా ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా విద్యార్థుల్ని, మా యువతుల్ని, మా యువకులందరినీ కూడా దయచేసి ఇంత బ్రహ్మాండంగా అన్ని కంపెనీలు, మంచి మంచి కంపెనీలు వచ్చినాయి. అందరూ కూడా మన కొరుట్లకు వచ్చినారు, మన దగ్గరకు వచ్చినారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి అందరు యువతి యువకులను కోరుతా ఉన్నాను. 100కు 100% కనీసం ఇవాళ వచ్చిన దాంట్లో 70% మందికి కూడా గ్యారంటీగా ఉద్యోగాలు వస్తాయి. మన కొరుట్లలో ఉన్న టాలెంట్, కొరుట్లలో ఉన్న చైతన్యం అంత బ్రహ్మాండం. మన విద్యార్థులు, మన యువతి యువకులు అందరూ కూడా చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ లో కాబట్టి 100కు 100% ఉద్యోగాలు వస్తాయి. దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే, దీన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. అమ్మాయిలకి వేరే చోటుకి పోవడానికి కష్టం ఉన్నా కూడా దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళకు కూడా కావాల్సిన వసతులు అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది తప్పకుండా. మోస్ట్ ఇంపార్టెంట్ మీ అందరికి దయచేసి చెప్పేది, డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఏ ఉద్యోగము చిన్న ఉద్యోగం కాదు. మనం కష్టపడితే ఏ చిన్న ఉద్యోగం అయినా రేపు భవిష్యత్తులో పైకి మెట్లు ఎక్కుకుంటూ పైకి ఎదగొచ్చు మనందరం కూడా. దయచేసి అందుకొరకు మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాను, మా యువతి యువకులందరూ కూడా ఇంత బ్రహ్మాండమైన అవకాశము వచ్చినందుకు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 2.5 సంవత్సరాల క్రితం మనం పెట్టిన ఐటీ కంపెనీలో పనిచేసిన వాళ్ళు ఇవాళ గర్వంగా ఉంది. మనం పెట్టిన ఐటీ కంపెనీ బ్రహ్మాండంగా నడవడమే కాదు, దాంట్లో ఎవరైతే పనిచేసినారో ఐటీ కంపెనీలో వాళ్ళందరికీ కూడా ఇవాళ హైదరాబాద్ లో పెద్ద ఉద్యోగాలు రావడం జరిగింది. సో నా కోరిక ఏంటంటే, అక్కడ ఉద్యోగాలే కాకుండా మన దగ్గర కూడా ఇంకా మన ఐటీ కంపెనీలో ఉద్యోగాలు ఉన్నాయి. ఇక్కడ కూడా అందరూ కూడా అవకాశాలు లభిస్తాయి ఇక్కడ కూడా. సో దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే చిన్న ఉద్యోగం అని చెప్పి మనం వెనుకకు పోతే రేపు పెద్ద ఉద్యోగం రాదు.